స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. నేను మీ మురుగంట్ల వెంకటేశ్వర శర్మ. సనాతన హిందూ వైదిక ధర్మంలో ప్రప్రథముగా చాలా విశేషముగా ఉన్నటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నటువంటి 12 మాసాల్లో విశేషముగా శారదాదేవతా ప్రీత్యర్థంగా ఆశ్వీజ మాసము శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాము. అందులో విశేషముగా 10 రోజుల పాటు దసరా అనేటువంటి పండుగను ఆచరించుకుంటాము. దసరా అనగా దహ అంటే 10 అని అర్థము. 10 రోజుల పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవముగా భారతదేశమంతా కూడా అఖండ భారతమీయం అంతా కూడా చాలా విశేషముగా ఆచరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి అమ్మవారు రోజుకి ఒక అవతారం స్వరూపముగా దేవతా స్వరూపముగా అసురవధ చేయడం ద్వారా దేవతలు కూడా అనుగ్రహమిస్తూ ఉంటుంది. మొదటి రోజుగా బాలా త్రిపుర సుందరి అవతార స్వరూపముగా పాడ్యమి తిథి మొదలుకొని బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, సరస్వతి, దుర్గా, చండిక, మహిషాసురమర్ధిని ఈ విధంగా 9 అవతారాలను కూడా చూసుకొని చివరి రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి రాజరాజేశ్వరి దేవతా స్వరూపముగా మారి ఆ యొక్క మహిషాసుర వధ చేయడం జరుగుతుంది. మనము చండీ అమ్మవారి యొక్క విశేషం చెప్పుకుంటూ శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపముగా ఆరాధన చేసుకుంటాం. ఆ విధంగా మహాకాళి అమ్మవారు మహిషాసుర వధకి తన యొక్క శక్తి సాహిత్యాన్ని కూడా మహాలక్ష్మి అమ్మవారు తన సకల ఆయుధాలను కూడా సరస్వతి అమ్మవారికి కూడా ఇచ్చి చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంది. ఆరాధన చేయించి మహిషాసుర వధ చేయడం జరిగినది. ఆ యొక్క మహిషాసుర వధ చాలా విశేషముగా ఉంటుంది. మహిషాసురుని వధించడానికి అమ్మవారు నానావిధ ఆయుధాలను కూడా ధరించి యుద్ధరంగంలో వచ్చి శుంభ, నిశుంభ, మధుకైటభ అనేటువంటి రాక్షసులను సంహరించి చివరన మహిషాసుర వధ చేయడం జరుగుతుంది. ఆ యొక్క దివ్యమైనటువంటి అలంకార భూషమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపముగా మనము దసరా పండగ ఆచరించుకుంటాం. భక్తులందరూ కూడా భారతదేశం అఖండం నుంచి నానావిధ పలు భాషలలో పలు విధాలుగా పలు రాష్ట్రాల్లో పలు విధములుగా ఈ యొక్క దేవీ నవరాత్రులను ఆచరించుకోవడం జరుగుతుంది. పలు సాంప్రదాయాల్లో నానావిధ ద్రవ్యములతో నానావిధ నైవేద్య ఆరాధన పూజా హోమ క్రతువులతో కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులను ఆచరించడం జరుగుతుంది. అదేవిధముగా ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలని అంగరంగ వైభవముగా భక్త మహాశయులు కేవలం హైందవ ధర్మం ఆచరించేటువంటి వారు మాత్రమే కాకుండా యావత్ భూమండలమంతా కూడా ఆచరించడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఇస్కాన్ లాంటి విశేషమైనటువంటి కృష్ణ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రుల ఆరాధన చేస్తూ యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ విధంగా నానావిధ పలు బహిర్గత దేశాలు కూడా ఆచరిస్తూ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నారు భక్తులందరూ కూడా. ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనలో విశేషముగా ముఖ్యమైనటువంటి 2 ఆరాధనలు ఉంటాయి. ఒకటి శ్రీచక్రార్చన, ఒకటి చండీ హవనము. ముందుగా శ్రీచక్రం గురించి తెలుసుకుందాము. శ్రీచక్రము మనకి 2 ప్రస్థానాల్లో ఉంటుంది. ఒకటి యంత్రప్రస్థానము, ఒకటి మేరు ప్రస్థానం. యంత్రప్రస్థానం అనగా ఒక సన్నటి రాగిరేఖ మీద ఆ యొక్క శ్రీచక్రాన్ని ఆరాధించి పూజించి చేయడమే యంత్రప్రస్థానం. మరియు ఆ యొక్క శ్రీచక్రానికి 2వ అవతారము మేరు ప్రస్థానం. కొండ ఆకారంలో ఉండి ఆ యొక్క మూల కోణాలను కూడా పరిగణలోకి తీసుకొని విశేషమైనటువంటి శ్రీచక్ర నవావర్చన ఆరాధన చేయడం జరుగుతుంది. ఆ యొక్క శ్రీచక్ర నవావర్చన ఆరాధన చేయడం కోసమై నానావిధ భాష, నానావిధ దేశ సంస్కృతిని కూడా నానా విధమైనటువంటి ఆ యొక్క శ్రీచక్రంలో నానావిధ శక్తులను కూడా ఆరాధన చేస్తూ ఆహ్వానం చేస్తూ అనిమాది అష్టసిద్ధులను కూడా ఆహ్వానం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీచక్రార్చన అందరితోటి ఆచరించేటువంటిది కాదు. అందరితో ఆచరించేటువంటి శ్రీచక్రార్చన కేవలం లలితా సహస్రనామ స్తోత్ర కుంకుమార్చన. అందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా పట్టు వస్త్రాలు ధరించి నానా పంచ సౌమంగళ్యాలను కూడా ధరించి ఈ యొక్క శ్రీచక్రార్చన చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రముతో కూడా కుంకుమార్చన చేసి
అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ కూడా పారాయణం చేసుకుంటూ ఆ పారాయణంలో ఈ యొక్క కుంకుమార్చన కూడా చేసుకుంటూ అమ్మవారికి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. ఇది 1వ స్థానం. 2వ పూజా కార్యక్రమము హవనము. అమ్మవారి దేవతా ప్రీతి కొరకై మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపముగా చండీ అమ్మవారి స్వరూపముగా మనం ఆరాధన హవనం చేసుకుంటాం. 13 అధ్యాయాల్లో 13 నానావిధ రకమైనటువంటి పచ్చి ద్రవ్యములతో కూడా హవనం ఆచరించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాం. ఎలాంటి దోషాలు కూడా చేయకుండా, ఎలాంటి పాపాలు కూడా ఆచరించకుండా భక్తి శ్రద్ధలతో, త్రికరణ శుద్ధితో, సకల జ్ఞానముతో కూడా ఈ యొక్క చండీ హవనాన్ని ఆచరించాలి. భక్తులందరూ కూడా ఈ యొక్క చండీ హవనాన్ని చాలా విశేషంగా ఆచరించడం ద్వారా మనకున్నటువంటి అన్ని దుస్వప్నాలు, ఉన్నటువంటి అన్ని కష్టాలు, అన్ని రోగాలు, అన్ని భయాలు, అన్ని రుణాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చండీ అమ్మవారి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందంటే, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్దాం. అమ్మవారు యుద్ధరంగంలోకి వచ్చి ఆ యొక్క రాక్షసుల సంహారంకై అమ్మవారు కూడా ఆ యొక్క సింహాన్ని ధరించి రంగంలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని చూసి రాక్షసులందరూ కూడా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో బహుయోజన విస్తీర్ణముగా ముందుకు వస్తూ ఉంటారట. ముందుకు వచ్చేసరికి అమ్మవారు హం అనేటువంటి ఒక శబ్దం చేసేసరికి ఆ శబ్దానికి ఆ రాక్షసులందరూ కూడా తల పగిలిపోయి చనిపోతారట. ఈ విధంగా అమ్మవారి యొక్క నోట్లో నుంచి వచ్చినటువంటి హం అనేటువంటి శబ్దానికి చాలా విశేషమైన కథ ఉంటుంది. ఆ యుద్ధరంగంలో కూడా రక్తబీజుడు అనేటువంటి పేరు గల ఒక రాక్షసుడు, అతడి గురించి వివరించాలంటే, తన యొక్క రక్తం బొట్టు ఒకటి భూమి మీద పడితే తనలాంటి ఒక రాక్షసులు 1000 మంది జననం చేస్తారు. అలాంటి రక్తబీజుని వధించడం కొరకై అమ్మవారు వారాహి దేవతా స్వరూపముగా సర్వసైన్యాధ్యక్షురాలిగా అమ్మవారి స్వరూపంగా మారి రక్తబీజుని వధించడం కొనకై రక్తాక్షి అనేటువంటి నామంతో కూడా అమ్మవారు అవతారం పొంది తన నాలుకనంతా కూడా ఆ యుద్ధరంగం అంతా కూడా పరిచి ఆ రక్తబీజుని తన నాలుక మీద తీసుకువచ్చి సంహరించి ఆ రక్తానంతా కూడా తను స్వీకరించేస్తుంది. ఆ విధంగా రక్తబీజవద, శుంభ నిశుంభ మధుకైటబులని కూడా సంహరించి ఆకరణ ఆ యొక్క మహిషాసురుణ్ణి తన యొక్క త్రిశూలముతో మహిషాసురుణ్ణి తన కాళ్ళతో కూడా నేలకు అనగదొక్కి శిరస్సును ఖండించేసి లోకాన్ని రక్షిస్తుంది అమ్మవారు. ఈ విధంగా దసరా ఉత్సవాలని కూడా మనం ఆచరించుకుంటాం. చివరి అవతారంగా మహిషాసురమర్దిని అవతారంగా ఉగ్రస్వరూపంగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారిని శాంతింపచేయడం కొరకై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీచక్ర అధిష్టాన వాసినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతార స్వరూపంగా దసరా రోజున కూడా మనం ఆచరించుకుంటాం. దసరా రోజున విశేషముగా సాయంకాలము శమీ వృక్ష పూజ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి పూజను ఆచరిస్తాం. దీనికి ఉన్నటువంటి కథ వృత్తాంతం అంతా కూడా మీకు వివరిస్తాను, వినండి. అర్జునుడు తన యొక్క యుద్ధరంగంలో కూడా తన యొక్క యుద్ధాలకు సంబంధించినటువంటి అన్ని ఆయుధాలను కూడా శమీ వృక్షం మీద ఉంచి తాను చేసేటువంటి ఆ యొక్క 13 సంవత్సరములు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని యుద్ధరంగంలోకి వచ్చి మళ్ళీ యుద్ధాన్ని ఆచరించాలంటే తన ఆయుధాలు తాను కావాలి కాబట్టి ఆ యొక్క శమీ వృక్షం మీద ఉన్నటువంటి తన యొక్క యుద్ధ సామాన్యాన్ని కూడా దింపుకుంటాడట. అందుకే శమీ శమయదే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటారు. శమీ శమయదే పాపం, శమీ వృక్షాన్ని తాకినా కూడా ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంటాం. శమీ శత్రు వినాశనం, శమీ వృక్షాన్ని కూడా ఒకసారి స్మరించుకున్నా కూడా శత్రువులందరూ కూడా నశిస్తారట. అర్జునస్య ధనుర్ధారి, అర్జును యొక్క గాంధీవానికి ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తివంతమైనటువంటిది ఆ యొక్క శమీ వృక్షం. రామస్య ప్రియదర్శనం, రామచంద్రమూర్తిని స్వామివారిని దర్శించుకుంటే ఎంతైతే పుణ్య ఫలితం కలుగుతుందో ఆ యొక్క శమీ వృక్షాన్ని కూడా దర్శించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ యొక్క శమీ వృక్షానికి విశేషముగా పచ్చి శనగలు కూడా నివేదన చేసి నోటికి పండ్లకి నాలుకకి పండ్లకి తగలకుండా మింగివేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కపోద్భవ నానావిధ రోగములను కూడా శిక్షించేటువంటి శక్తి ఆ యొక్క శనగలకు ఉంటుంది. ఆ యొక్క పచ్చి శనగల్ని కూడా నివేదన చేసి మనము ప్రసాదంగా స్వీకరించి ఆ యొక్క శమీ వృక్షం యొక్క నారాయణ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మనం పొందుతాం. ఇదండి దసరా యొక్క విశిష్టత. అమ్మవారి యొక్క 9 అవతార స్వరూపముగా జరిగేటువంటి యొక్క నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలని అంగరంగ వైభవముగా భారతీయులు ఎక్కడెక్కడ నానా విధమైనటువంటి ద్రవ్యములతో, నానావిధ ఔషధులతో, నానావిధ పూజా కార్యక్రమాలతో కూడా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో విశేషముగా చాలా విశేషముగా దుర్గాష్టమి అనేటువంటి పండుగ నాడు మనం చాలా విశేషముగా
అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై పాడ్యం మొదలుకొని 8వ రోజు వచ్చేసరికి కూడా మనము సద్దుల బతుకమ్మ అనేటువంటి చాలా విశేషమైనటువంటి పండగ చేసుకుంటాం. తెలంగాణ మహిళలందరూ కూడా చాలా విశేషమైనటువంటి అలంకరణలు ఆచరించి నానావిధ పుష్పాలతో తుమ్మిపూలతో కూడా విశేషమైనటువంటి పుష్పాల అలంకరణ చేసి బతుకమ్మను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క ఆట పాటలతో కూడా అమ్మవారిని ఆరాధన చేసుకుంటాం. అందులో విశేషముగా గౌరీదేవిని ఆహ్వానం చేసి మరి బతుకమ్మ అనేటువంటి పండుగ చేస్తుంటాం. నానావిధ వర్ణాలతో నానావిధ రంగులతో కూడా ఆచరించేటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క విశేషమైనటువంటి అతిపెద్ద పండుగ. ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏకమై సంఘటితమై ఆడుతూ పాడుతూ ఆచరించేటువంటి యొక్కనే పండుగ బతుకమ్మ పండుగ. అది ఈ యొక్క దసరాలో రావడము అది మన అదృష్టకరము. అదేవిధముగా అమ్మవారి యొక్క ఆరాధన అర్చన విశేషమైనటువంటి హోమ పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.